హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీలకర్ర రసం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రసము చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, అరుగుదలకి చాలా బాగుంటుంది. హెవీగా భోంచేసినప్పుడు కానీ లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ లాస్ట్లో ఈ రసం వేసుకొని తిన్నారంటే అరుగుదలకి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ఈ రసాన్ని ట్రై చేయండి. మరి ఈ రసం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ఒక గిన్నెలోకి ఒక 1.5 స్పూను జీలకర్ర, ఒక 2 స్పూన్ల కందిపప్పు, ఒక 7 నుంచి 8 వరకు ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి. వీటిని మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి. ఇక్కడ నాకు ఈ మిర్చిలు బాగానే కారం ఉన్నాయి, అందుకే నేను 7 నుంచి 8 వరకు తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నానిన తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ అంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇదే మిక్సీ జార్లో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని వేస్తున్నాను. తర్వాత ఒక 2 గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఇందులోనే ఒక పెద్ద టమాటా తీసుకొని ఇలా సన్నగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, ఒక హాఫ్ కప్పు దాకా చింతపండు రసం వేస్తున్నాను. ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టుకొని ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. ఇక్కడ ఇదే స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకోండి. కారం ఏమైనా తగ్గిందంటే కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకోండి. నాకు కొద్దిగా కారం అనిపించింది, అందుకే నేను ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీరు కూడా టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక స్పూన్ బెల్లం వేస్తున్నాను. బెల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి. తర్వాత ఈ రసం కోసం తాలింపు కోసం ఇక్కడ చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి ఈ తాలింపులో వేసేసుకొని రసంలో వేసుకోవాలి. ఇలా వేసుకోగానే మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే జీరా రసం రెడీ అండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి రసాన్ని ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.